వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు చంద్రబాబు అన్న, టీడీపీ అన్నా కూడా వెటకారంతో ఊగిపోతుంటారు. సోషల్ మీడియా వేదికగా ఆయన చేసే అరాచకం అంతా ఇంత కాదు. ఇటీవల సినిమాల కంటే రాజకీయాలపైనే ఎక్కువగా ఫోకస్ చేశారు. పొలిటికల్ గా కీలక అంశాలపై ఆయన స్పందిస్తుంటారు. ముఖ్యంగా వైసీపీపై, జగన్ పై ఈగ వాలనీయకుండా కాపు కాస్తారు. చంద్రబాబు, లోకేష్, పవన్ లను టార్గెట్ చేస్తుంటారు. తాజాగా ముగ్గురిపై మార్ఫింగ్ ఫోటోలతో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండు పార్టీల మధ్య ఉమ్మడి కార్యాచరణ సైతం ప్రారంభమైంది. లోకేష్ పాదయాత్రకు సంబంధించి విజయోత్సవ ర్యాలీకి పవన్ హాజరు కానున్నారు. చంద్రబాబు నేరుగా ఆహ్వానించడంతో రేపు జరిగే సభకు పవన్ హాజరు కావడానికి సమ్మతించారు. ఈ నేపథ్యంలో ఆర్జీవీ పోస్ట్ చేసిన 2 ఫోటోలు తెగ ఆకట్టుకుంటున్నాయి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని చేయి పట్టుకొని నడిపిస్తున్నట్లుండగా, మరో ఫోటోలో చంద్రబాబు చంకనెక్కిన పిల్లాళ్ల పవన్ ఉండడం గమనార్హం. వాస్తవానికి ఆ 2 ఫోటోల్లో ఉన్న ఒరిజినల్ వ్యక్తి లోకేష్ కుమారుడు దేవాంశ్. ఆ ఫోటోలో ఫేస్ ను పవన్ కళ్యాణ్ ఫేస్ తో మార్ఫింగ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి కొన్ని వివాదాస్పద ట్వీట్లను ఆర్జీవీ అర్ధరాత్రి సమయంలో పోస్ట్ చేస్తుంటారు. ఈసారి మాత్రం ఈ ఫోటోలను మధ్యాహ్న సమయంలో పోస్ట్ చేయడం గమనార్హం.